ఆత్మహత్యలనేవి ఈ రాష్ట్రంలో పరిపాటిగా కొనసాగుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్ పరిపాలనలో గాన మళ్ళా అంటే నిరుద్యోగ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్న ఒక స్థితి కూడా ఉందనేది మేము పీడీఎస్ విద్యా సంఘంగా భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే తను అంతకుముందు గవర్నమెంట్‌లో ఏసినటువంటి నోటిఫికేషన్‌లు ఈ గవర్నమెంట్‌లో మేమే ఏసినామని చెప్పుకోవడం కూడా అది సరైంది గాదు. ఎందుకనంటే ఈరోజు తను కాంక్రీట్‌గా నిరుద్యోగులకి అనేకమైన హామీలిచ్చాడు. దాంట్లో 2,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అన్నాడు. అప్లికేషన్‌ల ఫీజులు మేము తీసుకోమని చెప్పేసి మాట్లాడిండు. అట్లనే ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు. అట్లనే నిరుద్యోగ అంశం మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇట్లా అనేకమైనటువంటి హామీలు నిరుద్యోగులకు ఇచ్చారు. ఆ దాంట్లో భాగంగానే ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా మన అశోక్ నగర్‌కి వచ్చి ఫస్ట్ మీటింగ్ అశోక్ నగర్‌లో పెట్టారు. అట్లే ఆ మీటింగ్ పెట్టడమే కాకుండా ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు? మళ్ళా మేము అధికారంలోకొస్తే మళ్ళీ ఈ అశోక్ నగర్‌లోనే మేము మొదటి మీటింగ్ నిరుద్యోగులతో పెడతాము. వాళ్ళ సమస్యలేంటో తెలుసుకుంటామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈరోజు 1 ఇయర్ పరిపాలనలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేస్తూనే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఓన్లీ 12,000 ఉద్యోగాలే. మొత్తం 50,000 చిల్లర ఇచ్చిన నోటిఫికేషన్స్ అని మాట్లాడుతున్నారు. అది మొత్తం కాదు. వీళ్ళు పూర్తిగా ప్యూర్‌గా ఏసిన ఉద్యోగాలు 12,000 చిల్లర ఉద్యోగాలే. మరి ఏవి 2,00,000 ఉద్యోగాలు ఎటుపోయినవి? లేకపోతే జాబ్ క్యాలెండర్‌లో మరి మరి జాబ్ క్యాలెండర్‌ని వీళ్ళు అమలు చేయడం కోసం ఏం ప్రయత్నం చేస్తా ఉన్నారు? అట్లనే నిరుద్యోగుల నుంచి దరఖాస్తు ఫీజు తీసుకోమని చెప్పేసి మాట్లాడినారు. ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు. ఉచితంగా మెటీరియల్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు. మరి ఈ సమస్యలు ఈ ఈ యొక్క డిమాండ్స్ ఈ ఈ ఈ నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి ఈ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా ఎటుపోయినాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అట్లా గాకుండా ఏదో ఒక అంశాన్ని పట్టుకొనొచ్చి ఆ అంశమే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యువకులది, విద్యార్థులది, నిరుద్యోగులది అన్నట్టుగా వాళ్ళు డ్రైవ్ చేస్తున్న ఒక స్థితి కనపడతా ఉంది మనకిక్కడ. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు, ఎక్కడ ఇస్తావు, ఎన్ని నోటిఫికేషన్స్ ఎన్ని పోస్టులతో రాబోతా ఉంది అనే ఇన్ఫర్మేషన్ అనేది నిరుద్యోగులకి ముందే ఉంటే దానికి అనుగుణంగా చదువుకునే ఒక అవకాశం ఈరోజు ఉంటది. కానీ అట్లా లేని పరిస్థితి ఉంది. ఈరోజు డిఎస్సీ చేస్తామంటున్నారు. ఆల్రెడీ 20,000 టీచర్ జాబ్‌లు ఖాళీగా ఉన్నాయి. మళ్ళా ఈ 6 నెలల్లో అనేక మంది టీచర్స్ మొత్తం కూడా మళ్ళా రిటైర్ అయిన పరిస్థితి ఉంది. దాదాపు 25,000 టీచర్ జాబులు ఉంటాయని చెప్పేసి మనకి లెక్కలు చెప్తా ఉంటే, వీళ్ళేమో 6,000 ఉద్యోగాలతోనే డిఎస్సీ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు గురుకుల దాంట్లో ఎక్కడ కూడా వార్డెన్స్ లేరు. దాదాపు 1000కి పైగా ఉన్న గురుకులాల్లో ఒక్క వార్డెన్ కూడా లేని పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి ఏంది? వీఆర్ఓలు జాబ్స్ ఇస్తామన్నారు. మరి వీటి పరిస్థితి ఏంది? అంటే ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇవ్వడంతో పాటు ఎన్ని ఉద్యోగాలతో మీరు నోటిఫికేషన్స్ ఇస్తారనేది చాలా ప్రధానం. కాబట్టి ఈ దాని గురించి విద్యార్థులు, నిరుద్యోగులు ఆలోచించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు అమలైనాయా? 6 గ్యారంటీలు అమలైనాయంటే మనకు కనబడుతూనే ఉంది. 6 గ్యారంటీలు ఎక్కడ అమలు కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలించినా గూడా ఈరోజు ఒక సంవత్సర కాలంగా పరిపాలన చూస్తా ఉన్నాం. 6 గ్యారంటీల మాటన దాదాపు చానా హామీలున్నాయి. 6 గ్యారంటీల పాటు చాలా హామీలున్నాయి. ఆ హామీలన్నీ గూడా అమలు కాని పరిస్థితే ఉంది. రైతు బంధు ఇప్పటిదాకా ఇయలేదు. మహాలక్ష్మి పథకం ఇయలేదు. ఏదో లేడీస్‌కి బస్ ప్రయాణం అని చెప్పేసి మాట్లాడినారు. అట్లనే ఏదో చిన్న చిన్నవి ఇస్తా ఉన్నారు గానీ ఇప్పటివరకి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి సమూల మార్పు అనేది రాలేదు. అట్లా సమూల మార్పు రాకపోగా ఈ 1 ఇయర్‌లో ఈ ప్రజలు ఎంతైతే ఆశించిరో ఆ మార్పు గూడా అటువంటి పథకాలు గూడా 1 ఇయర్‌లో అమలు కావాల్సినటువంటి పథకాలు గూడా అమలు కాలేదు. అంటే క్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల యొక్క వ్యతిరేకత పెరుగుతా ఉంది. అసంతృప్తి పెరుగుతా ఉందనేది మాకు ప్రధానంగా కనబడతా ఉంది. ఏం చెప్తారన్న 1 ఇయర్ పరిపాలన మీద? ఈ 1 ఇయర్ పరిపాలనలో ప్రజలకి ఎంతైతే మేలు జరగాలనో అంత మేలు జరగలేదు. ప్రధానంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఒక్కొక్క శాఖను పంచుకొని వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తుర్రు తప్ప పరిపాలన 1 ఇయర్ కాలంగా ఇప్పుడు దాదాపు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకి ఈ సంబరాలకి ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక పక్క రైతు బంధు రాలేదు. మేము సంబరాలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న ఒక స్థితి కూడా కనపడింది. కాబట్టి ఈ 1 ఇయర్ పరిపాలన ఇంకా దానికి మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రజలకు చేరువవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వీళ్ళు హామీలు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అన్నింటిని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అట్లనే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం పోరాటాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. లగచర్య బాధితులకి మన రైతులున్నారు. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్‌కి బేడీలతోని తీసుకుపోయారు. దాని మీద ఇప్పుడు బేడీలతో తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు కాదు. తను సామాన్య ఒక రైతు అందులోనూ గిరిజన రైతు.
ఈ గిరిజన రైతుకి ఆరోగ్యం బాలేకపోతే మామూలుగా తీసుకెళ్ళొచ్చు. కానీ ఆ రకంగా తీసుకెళ్ళకుండా బేడీలేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళు మా భూములు మాకే గావాలి. ఈ భూముల నుంచి మాకు ఏ ఫ్యాక్టరీలొద్దు, లేకపోతే ఏ ఫార్మా కంపెనీలొద్దు. ఆహ్, ఇ ఇవే మా భూములే మాకు గావాలని జెప్పేసి కొట్లాడి, విరోచితంగా పోరాడి జైలుని సైతం ఒక నెల రోజుల పాటు జైలుకి సైతం పోయిన వాళ్ళ మీద ఈ రకంగా దాష్టీకాన్ని ప్రయోగించడం అనేది ఈ రేవంత్ రెడ్డి యొక్క పిరికితనం అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి రైతులతోని, లేకపోతే ప్రభుత్వాల ప్రజలతోని, లేకపోతే నిరుద్యోగులతోని, విద్యార్థులతోని పెట్టుకొని వాళ్ళ పెట్టుకున్న ప్రభుత్వాలు ఎవ్వరు గూడా మ ఎవరు గూడా మనజాలలేదు. అట్లా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గూడా రైతులతోని పెట్టుకుంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ అధికారాన్ని కోల్పోయేంత వరకు గూడా ఆ చర్యలు పోతాయని జెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. చాలా సిగ్గుమాలిన చర్య. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతోని ఉత్సవాలు చేస్తా ఉన్నారు ఒక్క సంవత్సర కాలానికే. మరి ఆ డబ్బులు మాత్రం ఏయించి వచ్చినాయి? ఈ మొత్తం ప్రజల డబ్బులు కావా? అట్లనే లగ్జరీ కార్లు వాడుతూ ఉన్నారు. అట్లనే ఆహ్, లక్షలాది రూపాయలని వేతనాలుగా తీసుకుంటా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులకి ఇట్లా దుబారా ఖర్చు చేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో యాడికి పోయినా కూడా వీళ్ళు హెలికాప్టర్ వాడుతున్న ఒక స్థితి ఉంది. అంటే ఒక రాష్ట్రం నుంచి, ఒక జిల్లా నుంచి పక్క జిల్లాకు పోవడమే ఒక 50 కిలోమీటర్ల దూరంలో కూడా హెలికాప్టర్ వాడాల్సిన అవసరం ఉంది. అంటే ఇట్లాంటి వృధా ఖర్చులు మొత్తం తగ్గించుకుంటే ప్రభుత్వం దగ్గర డబ్బులుంటాయి. ఇట్లా వృధా ఖర్చులు తగ్గించుకోకుండా విచ్చలవిడిగా ఏ మంత్రికి ఆ మంత్రి నాది రాజ్యం అన్నట్టు జిల్లాలను పంచుకొని డబ్బులని విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల ఈరోజు ఏమైతా ఉంది, డబ్బులు ఖజానా మొత్తం కూడా ఖాళీ అవుతున్న ఒక స్థితి ఉంది. కాబట్టి మీరు ఈ 6 గ్యారంటీలు అమలైతాయా? అమలు కాలేదా? అది మీరు ఎట్లా ఇచ్చారు మరి? ఎలక్షన్‌లో మీరెందుకు అమలు కాని పరిస్థితి ఉంటే, మీరు ప్రజలెందుకు మభ్యపెట్టారు? ప్రజలకెందుకు మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకొచ్చారు? మరి ఈరోజు మరి మీరొచ్చి మాకు ఇప్పుడు చెప్పడం ఏంటి? అంటే అప్పుడేమో ప్రజలందరూ ఓట్లేయాలి కాబట్టి, ఎట్నో అట్లా ఓటేయాలి కాబట్టి, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని మభ్యపెట్టడం. ఇప్పుడేమో మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడడం. అట్ ది సేమ్ టైమ్ మళ్ళా వృధా ఖర్చులు, దుబారా ఖర్చులు పెట్టడం. ఇట్లా ఇదైతే సరైంది కాదనేది మేము పొన్నం ప్రభాకర్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. మీరు దుబారా ఖర్చులు తగ్గించండి. హెలికాప్టర్ వాడకుండా ఉండండి. అట్లనే మీరు వేలాది కోట్ల రూపాయల ఉత్సవాల పేరుతోని మీరు వృధా చేయకండి. ఇప్పటికైనా ప్రజలకి ఇస్తానన్నటువంటి అన్నిటి హామీలని ఏ రకంగా అమలు చేస్తారో ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ కేసు మీద ఈరోజు తనే చెప్తున్నారు. అంటే దీని మీద మీరు చర్యలు తీసుకోండి, మీరు కేస్ బుక్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లనే కేసు కూడా అయింది. ఆయన కోర్టుకు పోయి ఈరోజు మళ్ళా ఒక వారం రోజుల పాటు అరెస్ట్ కాకుండా తను రిలీఫ్ కూడా వచ్చిన ఒక స్థితి ఉంది. అయితే మొత్తం ఇక్కడ కేటీఆర్ అరెస్టా, లేకపోతే అల్లు అర్జున్ అరెస్టా, ఈ అరెస్ట్‌ల గురించి కాదు చర్చ జరగాల్సింది. ఈ రాష్ట్రంలో ఏం సమస్యలున్నాయి? ప్రజలకు విద్య వస్తుందా? వైద్యం వస్తుందా? ఉపాధి కల్పిస్తా ఉన్నామా? లేకపోతే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతా ఉన్నాయి? వీటి మీద చర్చ జరగాలి. చట్టం ఏదైనా కేసు చేసుకుంటే తన పని తను చేసుకొని పోయే విధంగా, ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ అవసరానికి తీర్చుకునే విధంగా ఉండాలి. కానీ ఈయనిచ్చే హామీలన్నిటిని మొత్తం పక్కన పెడతా, ఈ అరెస్ట్‌ల మీదనే నేను చర్చ జరుపుతా అంటే మాత్రం ఇది సరైంది కాదు. తెలంగాణ ప్రజలనేది అంత అమాయకులు కూడా గారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమాల గడ్డ. ఇది ప్రభుత్వాలకి ఎప్పుడూ వ్యతిరేకంగా, ఒక విరోచితంగా, ఎప్పుడు ఒక బగబగమని మండే ఒక నిప్పు కణికలాగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంటది కాబట్టి, ఈ ప్రభుత్వాలు ఏమరపాటుకు గురి చేస్తే గురిగావనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కేసుల మీద ప్రభుత్వాలను నడిపించడం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రభుత్వం నడిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత అతను అసెంబ్లీకి రావట్లేదు. దీనిపై మీ అభిప్రాయం? అంటే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావచ్చు, చెప్పొచ్చు, అంటే మంచి చెడు చెప్పొచ్చు. ఆయన హయాంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి విచ్చలవిడిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్న ఒక స్థితి ఉంది. అవినీతి జరిగిందని చెప్పేసి లేకపోతే మేము జరపలేదు, ఇట్లా మాట్లాడి ఇది చేసామని చెప్పేసి మాట్లాడొచ్చు. కేసీఆర్ గారికి కూడా ఒక 10 సంవత్సరాలుగా సీఎంగా చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్‌ని ప్రజా సమస్యలని పరిష్కారం అయ్యేటట్లుగా ప్రజల తరపున పోరాడే విధంగా, ఈ హామీలైతే ఏవవుతున్నాయో ఆ హామీలన్నీ కూడా ప్రజలకు చేరుచేసే విధంగా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బానే ఉంటది. సరే, అసెంబ్లీకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆలోచించొచ్చు? కేసీఆర్ గారిని కూడా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడతారు, పర్సనల్‌గా మాట్లాడతారనే ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. అట్లా ఏమన్నా చేస్తే మాత్రం అది ప్రజలే చూసుకుంటారు. అంటే ప్రజా సమస్యల మీద చర్చలు జరగకుండా వ్యక్తిగత సమస్యల మీద పోతే మాత్రం ప్రజలు దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఆ రకంగా
అట్లా ఎవరు చేసినా కూడా దాన్ని తప్పని చెప్పేసి ఖండిస్తారు. ఆ రకమైనటువంటి ఫలితాలు కూడా మనం గతంలో అనేక అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం. లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా చూసినాం. అనేకమైన అనుభవాలు మనకు చెప్తా ఉన్నాయి. ఈరోజు జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ గాని, లేపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్‌లో పెడితే ఏమైంది? వాళ్ళకే సానుభూతి పెరిగిన ఒక స్థితి కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు కూడా వచ్చి అసెంబ్లీకి వస్తే బానే ఉంటదనేది మాకున్న అభిప్రాయం. రాష్ట్రంలో సిపిఐ ఉందన్న అసలు? రాష్ట్రంలో అంటే మాది ఎంఎల్ పార్టీ.